భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏఐటియుసి అనుబంధ హమాలి కార్మికులకు దీపావళి బోనస్ డబ్బులు ఇవ్వాలని మిల్లు ప్రధాన గేట్ దగ్గర నిరసన. దివ్యాంగుని కన్నీళ్లు తూడ్చిన సహస్ర ఫౌండేషన్. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో చైనా దేశస్తుల సందడి, సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న విదేశీయులు. ఈసారి జగన్ 2.0ని చూడబోతున్నారు. 2.0 వేరేగా ఉంటుంది. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తీన్మర్ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్ర రెడ్డి సంఘం నాయకుల డిమాండ్. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా హెల్మెట్ ధారణ అవగాహన కల్పించి ద్విచక్ర వాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా, జిల్లా ఎస్పీ. ఇక వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో డ్రగ్స్ రహిత తెలంగాణ కోసం ఫిబ్రవరి 12న చేపట్టబోయే 2K రన్ కార్యక్రమం ప్రచార పోస్టర్ను గురువారం వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్, వరంగల్ తహసీల్దార్ అహ్మద్ ఇక్బాల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మత్తు పదార్థాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. డ్రగ్స్ ఫ్రీ తెలంగాణ కోసం ప్రజలను చైతన్యవంతం చేసే కార్యక్రమాన్ని చేపట్టిన తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ సభ్యులకు అభినందనలు తెలిపారు. జర్నలిస్టుల సామాజిక బాధ్యత సమాజంలోని రుగ్మతలను దూరం చేసేందుకు ప్రయత్నించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో కందిగొండ మోహన్, గంగరాజు, కృష్ణ, కుమారస్వామి, అశోక్, సత్యం తదితరులు పాల్గొన్నారు. ఓకే, మన మెసేజ్ ఇది బాగా పడుతున్నారు, డ్రగ్స్ బానిసలు అవుతున్నారు అంటే అది ఈజీగా అర్థం కాలేదు మ్యాటర్. మనం ఏం చేయాలంటే, కొంతమంది నిజంగా అడిక్ట్ అయిపోయి తమ జీవితాలను నిర్దాక్షిణ్యంగా ఎవరైతే స్పాయిల్ చేసుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు మనకున్నటువంటి చాలా తీవ్రమైనటువంటి సమస్య ఏదైనా ఉన్నది అంటే, కళాశాలలో, పాఠశాలలో, హాస్టళ్లలో ఈ డ్రగ్స్ సమస్య. మన ప్రాంతంలో ఈ గంజాయిని చాలామంది స్టూడెంట్స్, చాలామంది యూత్ గంజాయిని సేవిస్తూ దానికి బానిసై తమ విలువైనటువంటి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. అనేక హాస్టళ్లను మనం చెక్ చేసినప్పుడు, కాలేజీలలో చెక్ చేసినప్పుడు చాలామంది పిల్లల దగ్గర గంజాయి పట్టుబడుతున్నటువంటి విషయం అందరికీ తెలిసిందే. సో దీన్ని నివారించడానికి పోలీస్తో పాటుగా మరి ప్రెస్ మిత్రులు కూడా తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో మేము సైతం ఈ యొక్క డ్రగ్ను నివారించాలి అనేటువంటి ఉద్దేశంతో, ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ నెల 12వ తారీఖున 2K రన్ మరి పోచా మైదాన్ నుండి KMC వరకు మరి ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇది నిజంగా కూడా అభినందనీయము. అంటే కేవలము వార్తలు రాయటమే కాకుండా మేము కూడా ఈ యొక్క మహమ్మారిని తరిమివేయాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో మరి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో ప్రజలందరూ కూడా, ముఖ్యంగా యువత, స్టూడెంట్స్ అందరూ కూడా మరి ఈ యొక్క ర్యాలీలో పాల్గొని దీన్ని గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
దేశంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగే విధంగా కేంద్ర బడ్జెట్ను పెట్టినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ కూడలిలో నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 2025-26 బడ్జెట్ను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు దేశ బడ్జెట్ పైన ఆర్థిక లెక్కింపుల పైన అవగాహన లేక తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేశారంటూ నిరసనలు తెలపడం సిగ్గుచేటని అన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి తోడ్పడుతుందని అన్నారు. రెండు 2025-26 సంవత్సరానికి గాను దేశ ప్రీతమ ప్రధాని నాయకత్వంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఫిబ్రవరి 1న పార్లమెంట్లో బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్ పేద మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కొరకు, అదేవిధంగా వ్యవసాయ రంగ అభివృద్ధి, రైతుల సంక్షేమం కొరకు, అదేవిధంగా మహిళల యొక్క ఆర్థిక పరిపుష్టి పెంచడం కోసము, యువతకు ఉపాధి, యువతకు దేశానికి పనికొచ్చే విధంగా తయారు చేసుకోవడం కోసం అన్ని వర్గాలను, అన్ని రంగాలను సమన్వయం చేస్తూ ప్రవేశపెట్టిన బడ్జెట్ డ్రీమ్డ్ బడ్జెట్. ఇది భారతదేశాన్ని వికసిత్ భారత్గా చేసేదానికి విధంగా ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ నాయకులకు ఆర్థిక పరిస్థితులపైన, ఆర్థిక వనరులపైన, కేంద్ర బడ్జెట్ పైన ఏమాత్రం అవగాహన లేని ఈ కాంగ్రెస్ నాయకుల చేతిలో ఈరోజు మన తెలంగాణ ప్రభుత్వం నడుస్తుంది. అలాంటి వారి చేతిలో ఉండడం నిజంగా మనకు సిగ్గుచేటు. అన్ని రంగాలకు సమన్వయం చేస్తూ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల మేరకు నేషనల్ హైవేస్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దానికి కేంద్రం నిధులే. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ అనుకోవచ్చు, రైల్వే స్టేషన్, చెర్లపల్లి రైల్వే స్టేషన్ అనుకోవచ్చు, వీటితో పాటు మన కాజీపేట, వరంగల్ రైల్వే స్టేషన్, ఇట్లా 40 రైల్వే స్టేషన్ల ఆధునిక పనులు కేంద్ర బడ్జెట్తోనే జరుగుతున్నాయి. అదేవిధంగా ములుగు జిల్లాకు సంబంధించి సమ్మక్క సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయ అభివృద్ధికి కేటాయించిన నిధులు కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోటుకే కావచ్చు, అదేవిధంగా ఉడాన్ స్కీమ్ ద్వారా మహమ్నూర్ ఎయిర్పోర్ట్లో, అదేవిధంగా కొత్తగూడెం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసం కావచ్చు కేంద్ర బడ్జెట్ ఉన్నాయి. అదేవిధంగా యువతకి స్టార్టప్ కంపెనీస్ కోసం 10,000 కోట్లు స్టార్టప్ కోసం నిధులు కేటాయించడం జరిగింది. దాంట్లో తెలంగాణ యువత స్టార్టప్ కంపెనీల అభివృద్ధి కోసం పనిచేస్తాయి. అదేవిధంగా వైద్య రంగం దాదాపు మనకి ఈరోజు ప్రతి 1000 మందిలో 1-2 క్యాన్సర్ బారిన పడుతున్నారు. క్యాన్సర్కి సంబంధించిన మందులలో 36 మెడిసిన్స్కి, 36 రకాల ఔషధాలకి ఈరోజు ఎలాంటి ట్యాక్సెస్ లేకుండా పేదవాడికి కూడా క్యాన్సర్ వైద్యం అనేది తక్కువ రూపాయితో అయ్యే విధంగా చేయడం జరిగింది. దాంతోపాటు విద్యా వ్యవస్థ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ పటిష్టం చేయడం కోసం అటల్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని చెప్పేసి వాటి అభివృద్ధికి, అదేవిధంగా దేశంలోని ఎంఎస్ఎంఈ రంగం యొక్క అభివృద్ధి కోసం కావచ్చు, అన్ని రంగాల కోసము బడ్జెట్లో నిధులు కేటాయించడం జరిగింది. అసలు బడ్జెట్ని చదవకుండా ఈ కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వంపై ఏదో ఒకటి మాట్లాడాలనే విధంగా మాట్లాడుతున్నారు తప్ప ఏ మాత్రం విషయ పరిజ్ఞానం లేని కాంగ్రెస్ నాయకులు ఈరోజు వరంగల్ జిల్లా మంత్రివర్యులు కావచ్చు, స్థానిక ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా విషయ పరిజ్ఞానం పెంచుకొని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నారు. మహబూబాద్ పట్టణంలోని గిల్డా మోడ్రన్ దాల్ ఆయిల్ మిల్ ప్రధాన గేటు దగ్గర ఏఐటీయూసీ అనుబంధ హమాలీ కార్మికులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు బి అజయ్ సాద్
ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు బి అజయ్ సారథి రెడ్డి మాట్లాడుతూ మిల్లు ఏర్పడిన నాటి నుండి హమాలి కార్మికులు పనులు చేసుకుంటూ వస్తున్న సందర్భంగా ప్రతి సంవత్సరం దీపావళి బోనస్లు యాజమాన్యం ఇచ్చేవారని అన్నారు. గత సంవత్సరంలో ఇవ్వకపోగా లేబర్ కార్యాలయానికి వెళ్లమనగా అక్కడికి వెళ్లిన సందర్భంగా లేబర్ అధికారి యాజమాన్యాన్ని పిలిచి బోనస్లు జరిగిందని అన్నారు. కార్యాలయానికి వెళ్లమనగా అక్కడ ఉన్నటువంటి అధికారులు తెలుపగా అధికారులు చెప్పినా కానీ యజమాని వినిపించుకోకపోగా 2-3 సార్లు అధికారులకు వినతి పత్రం ఇచ్చి ముందస్తుగా సమ్మె నోటీసు యజమానితో పాటు సంబంధిత అధికారులకు కూడా ఇచ్చి మా సమస్యను పరిష్కరించకపోతే సమ్మె నిర్వహిస్తామని చెప్పడం జరిగిందని అన్నారు. అయినా కానీ నేటి వరకు దీపావళి బోనస్ల విషయంలో యాజమాన్యం ఆలోచించకపోవడంతో తోటి కార్మికులు సమ్మె చేయవలసిన పరిస్థితి వచ్చిందని అన్నారు. మహబూబాద్ పట్టణంలో ఉన్నటువంటి అన్ని మిల్ యజమానులు ఇచ్చినప్పుడు మీరు ఆపడం సరైంది కాదని అన్నారు. మహబూబాద్ జిల్లా కేంద్రంలో ప్రతి మిల్లు ప్రతి సంస్థలో చేస్తున్నటువంటి కార్మికులకు దీపావళి పేరు మీద, దసరా పేరు మీద, పండగల పేరు మీద ప్రతి యాజమాన్యం పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు బోనస్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ బోనస్లు అనేది వెనకటి నుంచి ఒక సాంప్రదాయ పద్ధతిగా రావడం జరుగుతుంది. ఇవాళ మహబూబాద్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి గిల్డా మోటార్ దాల్ రైస్ ఆయిల్ మిల్లుకు సంబంధించినటువంటి యాజమాన్యం వాళ్ళు మిల్లు స్థాపించినప్పటి నుంచి మా యొక్క ఏఐటీసీ అనుబంధ సంఘ హమాలి కార్మికులు మిల్లు స్థాపించిన నాటి నుంచి నేటి వరకు హమాలి వృత్తిని నమ్ముకొని పొద్దున లేసి ఇక్కడికి వచ్చి పనులు చేస్తున్న సందర్భంలో పోయిన సంవత్సరం మీ యొక్క బోనస్లు మేము ఇవ్వం, మీ దిక్కున్న చోట చెప్పుకోమని అన్న సందర్భంగా లేబర్ ఆఫీసర్ని ఆశ్రయించిన సందర్భంలో ఆనాటి అధికారి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి యజమాన్యాన్ని పిలిచి మాకు సంబంధించినటువంటి బోనస్లు ఇప్పించినటువంటి చరిత్ర గత అధికారికి ఉండే ఈ సంవత్సరం 2024కు సంబంధించినటువంటి దీపావళి బోనస్లు కూడా అన్ని మిల్లు యాజమాన్యం ఇస్తారు. మాకు ఇవ్వండి మా హమాలి కార్మికులు అడిగితే ఈసారి కూడా మీ బోనస్లు ఇవ్వం, మీ దిక్కున్న చోట చెప్పుకోమంటే లేబర్ ఆఫీసర్ని 5వ తారీఖు 11 నెల 2024 నాడు ఆశ్రయిస్తే అక్కడ ఉన్నటువంటి అధికారి యాజమాన్యానికి పిలిపిస్తే వారు స్పందించకపోగా 4వ తారీఖు 1 నెల 2025 నాడు కూడా ఒక సమ్మె నోటీసుని లేబర్ ఆఫీసర్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 1వ తారీఖు నాడు కల్లా మా యొక్క దీపావళి బోనస్లు ఇవ్వకపోతే మాత్రం 5వ తారీఖు కల్లా మేము సమ్మె చేపడతామని ఇక్కడ యాజమాన్యానికి ఇవ్వడమే కాకుండా మిల్లుకు సంబంధించినటువంటి గోడకు కూడా మా యొక్క సమ్మె నోటీసును అతికించి కలెక్టర్ ఆఫీస్కి ఇవ్వడం, ఎంఆర్ ఆఫీసులు ఇవ్వడం, ఆర్డీఓ ఆఫీసులో ఇవ్వడం, స్థానిక పోలీస్ అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా కనీసం ఇక్కడ యాజమాన్యం నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తడం జరుగుతుంది. ఏఐటీసీ ఆధ్వర్యంలో మీరు తక్షణమే దిగి వచ్చి హమాలి కార్మికులకు బోనస్ ఇవ్వకపోతే మాత్రం రేపటి నుంచి ఏఐటీసీ ఆధ్వర్యంలో మా పోరాటాన్ని ఉధృతం దాల్చామని తెలియజేస్తున్నాం. మహబూబాద్ మున్సిపల్ పరిధిలోని బాలునాయక్ తండాకు చెందిన నరేష్ పుట్టుకతోనే దివ్యాంగుడు. పుట్టుకతోనే పోలియో రావడంతో కాళ్ళు చేతులు లేకుండా కదలలేని స్థితిలో మంచానికే పరిమితమయ్యాడు. తల్లిదండ్రులు మరణించడంతో నరేష్ పెద్దమ్మ అన్ని తానే ఆ దివ్యాంగుని పోషిస్తుంది. ఆదుకునే వారి కోసం అనేక మంది మొరుపెట్టుకుంది. ప్రభుత్వం ఇచ్చే వికలాంగుల పెన్షన్ తప్ప మరో సహాయం మాత్రం అందలేదు. కనీసం బయటకు లోపలకు వెళ్లడానికి వీల్ చైర్ అయినా ఇప్పించనంటూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. కొందరు మిత్రుల ద్వారా బాబు నాయక్ తండాకు చెందిన నరేష్ దీన పరిస్థితిని తెలుసుకున్న వరంగల్లోని సహస్ర ఫౌండేషన్ బాధ్యులు స్పందించారు. బాబు నాయక్ తండాలో ఉన్న నరేష్ వద్దకు వీల్ చైర్తో సహా చేరుకున్నారు. టీడబ్ల్యూజేయు ఐజేయు మహబూబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ చేతుల మీదుగా వీల్ చైర్ను నరేష్కు అందజేశారు. అవసరం తెలుసుకుని 100 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి వీల్ చైర్ ఇచ్చారు. మీరు నిండు నూరేళ్లు చల్లగా బ్రతకాలి బిడ్డ అంటూ సహస్ర ఫౌండేషన్ బాధ్యులను దీవించారు. ఈ సందర్భంగా మహబూబాద్ జిల్లా అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాస్ మాట్లాడారు. ఇక్కడికి వచ్చి ఈరోజు నరేష్కి వీల్ చైర్ ఇవ్వడం జరిగింది. నిజంగా ఇది గొప్ప అభినందించదగ్గ విషయం. మరికొందరు కూడా స్ఫూర్తి పొందాల్సిన విషయం అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ములుగు జిల్లా ఏటూరు నాగారం పోలీస్ స్టేషన్ ఆవరణలో సిఆర్పీఎఫ్ 39వ బెటాలియన్ ఆధ్వర్యంలో అక్షర ఫౌండేషన్ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి కల్పనపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు హాజరైన నిరుద్యోగ యువకులకు టైలరింగ్, డ్రైవింగ్, ఎలక్ట్రీషియన్ రంగాలపై శిక్షణ అందించారు. అనంతరం ప్రశంసా పత్రాలు అందజేసి యువత తమ ఉజ్వల భవిష్యత్తును తాము ఎంచుకున్న రంగంలో ప్రతిభ కనబరించి ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సిఆర్పీఎఫ్ కమాండెంట్ ప్రశాంత్ కుమార్ కోరారు. ఈ అవగాహన సదస్సుకు సహకరించిన అక్షర ఫౌండేషన్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
గీత. చూడండి 39 Battalion CRPF, which is deployed in Mulugu district of Telangana, performing the anti-Naxal operation duties, undertook this civic action program for the year 2025 under the auspices of the Ministry of Home Affairs and the CRPF headquarters. So every year, wherever the CRPF is deployed for the internal security duties, so the main objective of the force is not only the anti-Naxals or the anti-terrorism duties, but also main responsibility of the force is to bring into the main fold the all the population, all the people who are located in the trouble-torn states and not getting the opportunities of in fact good education, skills in life and to prosper. ఈ నెల 7వ తేదీన హన్మకొండలోని కాళోజీ కళాక్షేత్రం ఆడిటోరియంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవాల కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ సుధీర్ కుమార్ తెలిపారు. గురువారం గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య వస్తున్నారని తెలిపారు. సద్గురు శ్రీ త్యాగరాజ స్వామి 178వ ఆరాధనోత్సవం సందర్భంగా కళాకారులు విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని విద్యారణ్య మ్యూజికల్ అండ్ డ్యాన్స్ గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ సుధీర్ కుమార్ తెలిపారు. మా కళాశాలకి మొత్తం 50 సంవత్సరాలు నిండింది, 22లోనే అయ్యింది. కాబట్టి అప్పుడు కోవిడ్ ఇంకా పాండమిక్ నడుస్తుంది కాబట్టి కొన్ని కారణాల చేత మనం చేయలేకపోయాము. కానీ ఈసారి కలెక్టర్ గారి సహాయంతో మరి మా భాషా సంస్కృతి శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారి సహాయంతో కాళోజీ కళాక్షేత్రం మాకు అలాట్ చేశారు. 7th రేపు 7th మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 7-8 వరకు మా కళాశాల విద్యార్థులే కాక పూర్వ విద్యార్థులు, తర్వాత ఇక్కడ స్థానిక మా కళాశాలకు సంబంధించిన పాత విద్యార్థులు, తర్వాత స్థానిక మ్యూజిక్ టీచర్స్ వాళ్ళ స్టూడెంట్స్కి కూడా ఛాన్స్ ఇస్తున్నాం. ఈ సందర్భంగా మా కళాశాల గురించి మీకు ఇచ్చిన కరపత్రంలో ఉంది. కలెక్టర్ గారు పి ప్రావీణ్య గారు వస్తున్నారు. తర్వాత కమిషనర్ గారు అశ్విని తానాజీ వాకాడే గారు, డాక్టర్ అశ్విని తానాజీ వాకాడే గారు వస్తా అన్నారు. తర్వాత మా ఆత్మీయ అతిథిగా మా సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ గారు వస్తున్నారు. సో సుమారు రమారమి 500 మంది స్టూడెంట్స్ పర్ఫామ్ చేస్తున్నారు. కావున మీ అందరిది సహాయ సహకారాలు కావాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు నేను చెప్పిన తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని తెలంగాణ రాష్ట్రం రెడ్డి సంఘం నాయకులు డిమాండ్ చేశారు. హన్మకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ రెడ్డి కులంపై చేసిన అనుచిత వ్యాఖ్యలు రెడ్ల మనోభావాలను దెబ్బతీశాయని, తొలుత రెడ్డి సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులకు విజ్ఞప్తి చేస్తూ తీన్మార్ మల్లన్న పార్టీ సభ్యత్వ రద్దు చేయాలని, ఎమ్మెల్సీ పదవి నుండి బర్తాఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షులు జయపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, వీసం సురేందర్ రెడ్డి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దమ్ముంటే ధైర్యం ఉంటే రిజైన్ చేయి, ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేసి మళ్ళీ పోటీ చేసి గెలువు, చూపిస్తాం రెడ్డిల ఐక్యత ఏందో, రెడ్డిల తాహత ఏందో చూపిస్తాం. అప్పుడు తెలుస్తుంది ఏ గ్రామంలో పోయినా ఎక్కడికి పోయినా రెడ్డి అంటేనే నలుగురు విలువ ఇస్తారు, రెడ్డిల మాటే నలుగురు వింటారు అనేది నువ్వు గ్రహించాలి మల్లన్న గారు. నువ్వు కూడా అన్ని విధాల నీకు కూడా కొన్ని విషయాలు తెలుసు, నువ్వు తెలిసి కూడా మాట్లాడుతున్నావు అంటే అది మరి నీ పిచ్చి ఏ పరాకాష్ఠ చేసిందో కూడా అర్థమవుతుంది. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా విజ్ఞప్తి చేస్తున్న ఇటువంటి వాక్యాలతోని గ్రామాల్లో కుల వ్యవస్థల మీద పోరాటం జరిగే పరిస్థితికి వస్తుంది. దీనివల్ల
అన్నీ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అతన్ని సస్పెండ్ చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉంది. అలాగే అతి కొద్ది రోజుల్లో ఓసీల అందరం కలిసి గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చుకుంటూ ఆయన ఎమ్మెల్సీ పదవిని కూడా తీసేయించాలి, డిస్మిస్ చేయాలనే కోరిక కోరుతా ఉన్నాం అందరం కలిసి. అలాగే ఈడబ్ల్యూఎస్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది, అదొక రాజ్యాంగబద్ధమైన ఈడబ్ల్యూఎస్ స్కీమును నువ్వు తప్పుపట్టి దాన్ని తీసేయాలనే ఆలోచనతో కుట్ర చేస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. నీకంటే ముందు బీసీ నాయకులు చాలామంది ఉన్నారు, నువ్వు ఈరోజు వచ్చినవి. కానీ ఇంతకుముందున్న నాయకులు ఏ విధంగా ఎంత సమరతోని ఎటువంటి అందరితో కలిసి ఉండే ప్రకారం ఎలా మాట్లాడినరో, కానీ నువ్వు ఈడబ్ల్యూఎస్ కింద ఆల్రెడీ మేము సుప్రీంకోర్టు దీన్ని కూడా సమర్థించింది. సుప్రీంకోర్టు కూడా అంటే మీరు రాజ్యాంగ వ్యతిరేకమే కాదు చట్ట వ్యతిరేకంగా కూడా మాట్లాడినారు. దీని మీద కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద కూడా కేసు వేయడానికి కూడా మేము వెనుకంజ వేయడం అని చేయలేమని కోరుతూ జై రెడ్డి సంఘం. విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను రెగ్యులర్ పోస్టులోకి కన్వర్షన్ చేయాలని హన్మకొండలోని విద్యుత్ ఎస్సీ కార్యాలయం ఎదుట టీవీఏసీ జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యా అర్హతను బట్టి కన్వెన్షన్ కల్పించాలని కోరారు. ఆర్టిజన్ కన్వర్షన్ తర్వాతే జేఎల్ఎం సబ్ ఇంజనీరింగ్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. లేని ఏడల హైదరాబాద్లోని విద్యుత్ భవనం ముట్టడిస్తామని హెచ్చరించారు. వాగ్దానం చేసినటువంటి యొక్క వీడియోతో సహా కూడా మనం అంతా కార్మిక ఉద్యమం కార్మిక సంఘంగా కలిసి ఉన్నాము. దయచేసి ఈ యొక్క 19,000 యొక్క ఆర్టిజన్ల యొక్క ఆకలి పోరాటానికి ఆగ్రహానికి గురికాక తప్పదని 5 నెలల వ్యవధిలోనే రాష్ట్రంలోనే మనం ఎస్పీడీఎస్ కార్యక్రమాన్ని ఎన్టీఎస్ కార్మికుల పట్ల చిన్న చూపు చూస్తుంది. అయ్యా మేము ఒకటే చెప్తున్నాం, మేము ధర్నా చేయడం జరిగింది రాష్ట్ర స్థాయిలో. అది కానీ రాని సంఘాలను కానీ మన యొక్క ఈ కన్వర్షన్ పోరాటంలో ఏ విధంగా వాళ్ళని ముందు తీసుకురావాలనే దాని మీద ఈ యొక్క కన్వర్షన్ యాత్ర అనేది ముందుకు పోతా ఉంది. ఈ రోజు 17లో మనకు విలీనం అనేది చేసుడు. ఇప్పటికీ ఆ 2017 తర్వాత మంది కనుక రిటైర్మెంట్ కావడం జరిగింది. ఈ మిత్రులందరికీ కూడా సర్వీస్ చేసేది 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు కలిసి చేస్తుంటే ఈ కన్వర్షన్ సాధించుకునే క్రమంలో కూడా ఎవరైతే సీనియర్ ఉన్నారో వాళ్ళకు న్యాయం జరిగే విధంగా మనం జైన వ్యవధి నుంచి కూడా తీసుకోవాల్సిన అవసరాన్ని కూడా ముఖ్యంగా చెప్పదలుచుకున్నది అదే. మనం కూడా ఇదే ఓకే, లేదంటే మాత్రం విద్యుత్ సోద ముట్టడి ఉంటుంది. అదేవిధంగా రాబోయే కాలంలో కూడా ఉధృతమైన ఉద్యమం అనేది ఖచ్చితంగా ఈ టీవీఏసీ జేఏసీ ద్వారా ఉంటుందని హెచ్చరిస్తూ నా పేరు కందికొండ వెంకటేష్, ఇక్కడ కన్వీనర్, వరంగల్ జిల్లా కన్వీనర్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి 23,667 మందిని గత ప్రభుత్వం పర్మనెంట్ చేసిన అని చెప్పడం జరిగింది. కానీ పూర్తి స్థాయిలో పర్మనెంట్ చేయలేదు. మాకు అన్యాయం చేసిందన్న ఉద్దేశంతో మేము పోరాటంలోకి వస్తూ ఉన్నాం. శాంతియుతంగా మా నిరసన కార్యక్రమాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగినప్పటికీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు గతంలో పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు మా రాష్ట్ర జేఏసీ చైర్మన్ గారు కూడా మెమోరాండం ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బట్టి విక్రమార్క గారికి కూడా విద్యుత్ శాఖ మంత్రి వర్యులకు పాదయాత్ర సందర్భంగా కూడా విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై మెమోరాండాలు ఇచ్చినాం. అయినప్పటికీ మేము ప్రభుత్వంలోకి రాగానే ఈ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పడం జరిగింది. సంవత్సర కాలం అవుతున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం యాజమాన్యం స్పందించడం లేదు. కాబట్టే శాంతియుతంగా విద్యుత్ ఆర్టిజన్ ఉద్యోగులమందరం కూడా ఈ నిరసన కార్యక్రమాలు
తెలియజేస్తూ ఉన్నాం. దపదపాల పోరాటాల సందర్భంగా ఎస్పీడీసీఎల్ ఆఫీస్ ముందు 12,000 మందితోటి ధర్నా చేయడం జరిగింది. అదేవిధంగా ఎన్పీడీసీఎల్ ఆఫీస్ ముందు కూడా దాదాపు 15,000 మందితోటి ధర్నా చేసినటువంటి సందర్భం ఉంది. ఇప్పుడు ఈ కన్వర్షన్ యాత్రతో పాటు రానున్న రోజుల్లో అంటే ఈ నెల 20వ తారీఖు నాడు చలో విద్యుత్ సౌధను కూడా పెడతా ఉన్నాం. ఎందుకంటే ఆర్టిజన్ ఉద్యోగులకు ఎలాంటి బెనిఫిట్లు లేకుండా 2వ తరగతి ఉద్యోగులుగా మమ్మల్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఈ విద్యుత్ సంస్థలలో ఏపీఎస్ఈబి సర్వీస్ రూల్స్ అని ఒక సర్వీస్ రూల్స్ ఉంది. అది రెగ్యులర్ ఎంప్లాయీస్కు వర్తింపజేస్తూ ఉన్నారు. కానీ మమ్మల్ని అందరినీ కూడా స్టాండింగ్ ఆర్డర్స్ కంపెనీ యాక్టు డిస్ట్రిబ్యూట్ యాక్ట్ ప్రకారం 1947 డిస్ట్రిబ్యూట్ యాక్ట్ ప్రకారం మా అందరినీ కూడా ఈ ఆర్టిజన్గా గుర్తించడం జరిగింది. ఆర్టిజన్గా గుర్తించడం జరిగినప్పటికీ కింది స్థాయిలో అన్ని పనులలో ఆర్టిజన్ ఉద్యోగులు ఉన్నారు. ఈ విద్యుత్ సంస్థలలో 51,000 మంది విద్యుత్ ఉద్యోగులు ఉంటే అందులో 50%గా ఈ ఆర్టిజన్ ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రానికి గత ప్రభుత్వానికైనా ఈ ప్రభుత్వానికైనా మంచి పేరు రావడానికి 24 గంటల విద్యుత్ను రాష్ట్ర ప్రజలందరికీ రైతులకు అందియడంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నప్పటికీ ఈ ఉద్యోగులందరికీ కూడా నష్టం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. యాజమాన్యం కానీ అదేవిధంగా ప్రభుత్వం కానీ వెంటనే స్పందించి మా సమస్యలన్నీ పరిష్కరించాలి, విద్యా అర్హతను బట్టి వెంటనే కన్వర్షన్ చేయాలని జేఎల్ఎంలుగా జేపీఏలుగా సబ్ ఇంజనీర్లుగా సబార్డినేటర్లుగా మా అందరినీ కూడా కన్వర్షన్ చేయాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి యాజమాన్యానికి తెలియజేస్తూ ఉన్నాం. ఒకవేళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక స్పందించి ఈ సమస్యను పరిష్కరించకుంటే రానున్న రోజుల్లో సమ్మెకైనా వెనుకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని అంధకారం చేయడానికి కూడా మాకు అవకాశం ఉంది. అంధకారం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.